దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. పొద్దున్నే తాగిన చాయ్లో రూ అఫ్జా వామ్మో అనుకునే లోపు అదే చాయ్లో ఇంకొకడు బటర్ కలిపిస్తాడు. డైరీ మిల్క్ తో బజ్జీ, దీనికి వామ్మో అనుకుంటే ఇంకొకడు గులాబ్ జామున్ తోని పకోడీ వేసిస్తాడు. ఒక్క చపాతీలో ½ kg డాల్డా, అమ్మో వద్దు అనుకుంటే ఇంకొకడు అదే చపాతీలో లీటర్ డీజిల్ కల్పిస్తున్నాడు. ఒకవేళ ఈ రెండింటిని చూసి కూడా నువ్వు వామ్మో అనుకుంటే అదే చపాతీ మీద హార్పిక్ వేసి కాల్చిస్తాడు. అలాగే ఫాంటా మ్యాగీ, కోకోకోలా మ్యాగీ, థమ్స్ అప్ మ్యాగీ, బియర్ మ్యాగీ, చాక్లెట్ మ్యాగీ, ఆఖరికి జుబాన్ కేసరి మ్యాగీ కూడా. ఇలాంటివి చిత్ర విచిత్రమైన ఫుడ్స్ ని కవర్ చేస్తూ రోస్టింగ్ ఇండియన్ వియర్డ్ అండ్ వర్స్ట్ ఫుడ్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. అది పార్ట్ 1. ఇప్పుడు మీరు చూడబోయేది పార్ట్ 2. ఈ వీడియోలో కూడా పార్ట్ 1 లాగా చాలా అంటే చాలా దారుణాలు ఉంటాయి. బిలీవ్ మీ, దిస్ వీడియో ఇస్ నాట్ సంథింగ్ యూ నీడ్ టు స్కిప్. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. సో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు అ బ్రాండ్ న్యూ వీడియో. ఇంకా నేను ఎవరో మీ అందరికి తెలుసు కదా, మీ ఫేవరెట్ షెఫ్ ఇన్కాగ్నిటో సెల్లు. అండ్ ఇప్పుడు మనం చూడబోయే క్రింజ్ ఫుడ్ సెల్లర్ ఆదిత్య ఆర్య బ్రో. నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్య తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. లేట్ లేకుండా లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఇంటర్నెట్ లో ఉన్న వియర్డెస్ట్ ఫుడ్ అండ్ ఫుడ్ బ్లాగర్స్ ని సరదాగా రోస్ట్ చేసుకుందాం. ఓకే అమ్మా. ఇప్పుడు నువ్వు రోడ్ పక్కకి వెళ్ళి ఏమైనా తినాలనుకుంటే వాడి దగ్గర నార్మల్ ఫుడ్ కంటే ఎక్కువ స్పెషల్ ఫుడ్ ఎక్కువైపోయింది. స్పెషల్ పానీపూరి, స్పెషల్ దోశ, స్పెషల్ జ్యూస్. ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఏముంది అక్క అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. ఈ నార్మల్ ఫుడ్ తింటే అట్లీస్ట్ ఒక 50 ఏళ్ళైనా బతుకుతావు. ఇది తింటే నువ్వు ఎప్పుడు పోతావో నీకే తెలియదు. దీంట్లో స్పెషల్ ఫుడ్ ఏంటో ఫ్రూట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఇది చూడండి. ప్రపంచంలో బనానా ఇంత దారుణంగా తింటారని చెప్పి ఇప్పుడే తెలిసింది నాకు. జామకాయలో పెట్టుకుని తినే ఉప్పు కారాన్ని బనానాలో పెట్టి అమ్ముతున్నాడు అంకుల్. అది ఏంటి అసలు? అది ఉప్పు కారమా, చాట్ మసాలానా, ఏందది? ఇట్లా తినడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? కొన్ని విషయాలు తెలియపోవడం మంచిది. ఈ అంకుల్ ఇంత దారుణం అంటే ఇంకొక అంకుల్ కి ఇంకా దారుణమైన ఐడియా వచ్చింది. ఏమిటది? ఇప్పటిదాకా మనం మిర్చి బజ్జీ చూసినాం, వంకాయ బజ్జీ చూసినాం, అరటికాయ బజ్జీ చూసినాం, ఆనియన్ బజ్జీ కూడా చూసినాం. ఇదైతే స్పెషల్ గ్రేప్ బజ్జీ. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినాల్సిన గ్రేప్స్ ని నీట్ గా పిండి రాసి బాండిలో వేసి నూనెలో వేయించి ప్లేట్ లో పెట్టిస్తాడు అన్నమాట. ఇంతకు ముందు గ్రేప్స్ తో జ్యూస్ చేసుకునే వాళ్ళు, లేకపోతే వైన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు తెలివితేటలు ఎక్కువ అయిపోయి దాంతో బజ్జీలు వేస్తారు. మనకు ఆల్రెడీ సీడ్లెస్ గ్రేప్ తెలుసు, ఇదేమో సీడ్లెస్ బజ్జీ అన్నమాట. ఆయన బాగుంది అంకుల్, గ్రేప్స్ ఏమో సీడ్లెస్, మీరేమో బ్రెయిన్ లెస్. గ్రేప్స్ తో బజ్జీలు, ఉసిరికాయతో చిన్న పునుగులు, ఏంద్రా ఇవన్నీ? ఒకవేళ మీరు దీనికే షాక్ అయినారంటే నేను చెప్పే విషయంలో ఇంకా కోమాలకు వెళ్ళిపోతారు మీరు. చెప్పు. ఇదేమో గ్రేప్ బజ్జీ, ఇదేమో పైనాపిల్ బజ్జీ, ఇది జామకాయ బజ్జీ, ఇదేమో వాటర్ మిలన్ బజ్జీ. రే ఆపండిరా ప్లీజ్ రా. ఆయన వాటర్ మిలన్ తో బజ్జీలు ఎవరు చేసుకుంటారా? ఆయన వాటర్ మిలన్ తోనే వాటర్ ఉంది కదా, దాన్ని ఆయిల్ వేస్తే ఎట్లా రియాక్ట్ అయితే తెలియదా? ఇంకా అయిపోలే, ఆగండి. ఇదేమో పచ్చిగా ఉన్న పపాయతో బజ్జీ, ఇదేమో చాలా పండిన బపాయతో బజ్జీ, అవకాడోతో బజ్జీ, ఇది ఇంకా రిచ్ ఫుడ్ స్ట్రాబెర్రీతో బజ్జీ. స్ట్రాబెర్రీలతో ఏం బజ్జీలు రా? స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చూసినా, ఐస్ క్రీమ్ చూసినా, కేక్స్ చూసినా, ఆఖరికి స్ట్రాబెర్రీ బిస్కెట్స్ కూడా చూసినా. కానీ కళ్ళలో కూడా ఎప్పుడు అనుకోలే స్ట్రాబెర్రీ బజ్జీలు చూస్తామని. ఇట్లాంటివి తినాలంటే మీ దగ్గర డబ్బులుంటే సరిపోదు, దగ్గరలో హాస్పిటల్ ఉండాలి, కాల్ చేసి పిలిస్తే ఫ్రెండ్ ఉండాలి, అన్నిటికన్నా మించి నీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇంకా అయిపోలే, ఇంకా ఉంది. ఇదేమో యాపిల్ బజ్జీ. இது ஆப்பிள்ல கொய்யாக்காலலாமா பஜ்ஜி போடுவீங்க அப்படின்ற மாதிரி தாங்க இருந்துச்சு. అన్నా అది 100 ఫుడ్ ఇల్లే అన్నా, ఫుడ్ పాయిజన్ అన్నా. యాపిల్ జామకాయ ఫుడ్ అన్నా, బజ్జీ ఇల్లే అన్నా.
ஒன்னும் ஒரு பிளேட்ல வச்சு அதுல టొమాటో సాస్ வச்சு தந்தாங்க. சாப்பிட்டு பார்த்தா டேஸ்டே சக்கத்தா இருந்தது. అసలు అదే దారుణం అంటే ఇంకా దాని మీద టొమాటో సాస్ కూడానా? ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ క్లాస్ లో చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని తీసుకొచ్చి స్ట్రీట్ మీద బండి పెట్టి రోడ్ల మీద చేస్తున్నారు వీళ్ళు. వాడంటే బుర్ర తక్కువ ఉన్నోడు, కెమిస్ట్రీలో ఫెయిల్ అయినోడు. మీరందరు నారాయణ శ్రీ చైతన్య బిడ్డలు కదా. అందరు అసలు డబ్బులు ఇచ్చి ఎట్లా కొనుక్కుంటున్నారా ఇవి? உங்களுக்கு என்ன பஜ்ஜி பிடிக்கும்னு ஒரு கமெண்ட் பண்ணி. అన్న అంకుల్ది సాంబార్దే రైట్ అన్న, బజ్జీ వేస్ట్ అన్న, ప్రామిస్ అన్న. డాక్టర్స్ అంటూ ఉంటారు కదా ఆయిలీ ఫుడ్ తగ్గించి ఫ్రూట్స్ తింటూ ఉండండి అని. ఈ ఫ్రూట్స్ తో చేసిన బజ్జీలు గనక డాక్టర్స్ చూసినారంటే వాళ్ళ హార్ట్ లో వాళ్ళే హోల్ పెట్టుకుని చనిపోతారు. హార్ట్ లో హోల్ పడింది. నువ్వు ఏ ఫ్రూట్ అనో చెప్పు, నీకు ఆ ఫ్రూట్ దొరుకుతుందో లేదో నేను చెప్పలేను. ఆ ఫ్రూట్ తో తయారు చేసిన బజ్జీ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. మామిడల్లం బజ్జీ సార్, ఇది కెమియా బజ్జీ అండి. కెవి అండి, కెవి. యాపిల్ సార్, కమలాకాయ సార్, పన్నీర్ అండి, పైనాపిల్ సార్, అట్టికాయ బజ్జీ, పుట్టగొడుగులు బజ్జీ. ఇది ఫ్రూట్స్ బండినా బజ్జీ బండినా? ఇవన్నీ ఉన్నాయి అంకుల్ దగ్గర, గానీ మనం తినే మిర్చి బజ్జీలు మాత్రం లేవు. ఒకవేళ ఎవరన్నా ఈయన ప్లేట్ల పెట్టించింది అన్ని ఒకటే సార్లు తిన్నారనుకో, శివాజీలో రజనీకాంత్ అవుతాడు. ఏంటి శివాజీ ఏమైంది? పిండేసింది. అండ్ ఈ దారుణం ఇక్కడతో నాగిందంటే మన ఫూలిష్నెస్. వీళ్ళందరూ ఫ్రూట్స్ తో నాగిండ్రంటే అది కూడా కాదు, చాక్లెట్, స్వీట్స్, తేనె వదిలిపెట్టలే. ఇంట్రడ్యూసింగ్ గులాబ్ జామున్ బజ్జీ. అసలు ఏంటిది? ఇది స్వీటా హాటా? ఇది తింటే ఫస్ట్ వచ్చేది మోషన్స్ ఆ వామిటింగ్ ఆ? జనరల్ వార్డ్ లోనే ఉంటామా లేకపోతే డైరెక్ట్ ఐసీయూనా? మీ దగ్గర అంత టైం ఉంటే ఏదైనా చేయొచ్చు కానీ ఇది చేసిరేంద్రా? మరి అంకుల్ దగ్గర గులాబ్ జామున్ అండ్ రసగుల్లా బజ్జీ కూడా ఉందంట. గులాబ్ జామున్, రసగుల్లా బజ్జీ. గులాబ్ జామున్ దోశ చూసినాం, గులాబ్ జామున్ పకోడీలు చూసినాం. ఇదేమో గులాబ్ జామున్ రసగుల్లా బజ్జీ అంట. స్పెషల్ అని పేరు పెట్టి వెరైటీ వెరైటీ ఫుడ్లు అన్ని అమ్మేస్తున్నారు. అసలు ఇది వెజ్జా నాన్ వెజ్జా కూడా అర్థమైతలేదు సార్ నాకు. ఇదిగో అమ్మాయిలు అబ్బాయిలు, ఇది మీ మంచి కోసమే చెప్తున్నా నేను. ఇలాంటి ఫుడ్స్ అన్ని తినొద్దంటే అలాంటి ఫుడ్స్ తింటూ తింటూ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆయన నా పిచ్చితనం గానీ నేను ఇన్ని చెప్తే మీరు ఎందుకు వింటారు? అబ్బాయిలు అయితే వెళ్ళి మ్యాగీ చాయ్ తాగుతారు, అమ్మాయిలు వెళ్ళి గులాబ్ జామున్ మ్యాగీ తింటున్నారు. అరే మీరు ఏమన్నా తినండి, కానీ ఇప్పుడు నేను చూపించే వీడియోకి మీరు దూరంగా ఉండండి. అంకుల్ లిటరలీ కుక్ క్యాన్సర్. ఇలాంటివి తింటే కడుపు నిండుతుందో నిండదో తెలియదు కానీ క్యాన్సర్ మాత్రం పక్కా వస్తుంది. లేస్ ప్యాకెట్ అంటేనే జంక్ ఫుడ్, దాంట్లో అంకుల్ కుక్ చేసి రేడియో యాక్టివ్ లా మార్చిండు. ఇంకా చాలు, ఇంకా నా వల్ల కాదు మీకు ఇలాంటి దారుణమైన ఫుడ్ చూపించడం. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఇప్పటిదాకా మనం మార్కెట్ లో దొరికే దారుణమైన ఫుడ్ ని చూసినాం. ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ ని చూద్దాం. ఈ ఫుడ్ బ్లాగర్స్ మొత్తం 3 రకాలు. ఫస్ట్ ది క్రింజ్, సెకండ్ ది కేపబుల్, ఇంకా థర్డ్ ది క్యాజువల్. ఫస్ట్ మనం క్రింజ్ ఫుడ్ బ్లాగర్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు చేసినంత డామేజ్ ఇండియాకి అసలు ఎవ్వరు చేయలేదు. అసలు ఇంటర్నెట్ లో ఇండియాకి బ్యాడ్ నేమ్ రావడానికి కారణమే వీళ్ళు. అవును. అన్హైజీనిక్ ఫుడ్ అంటే ఇండియాలో ఏ కార్నర్ లో వెళ్ళినా దొరుకుతుంది. అలాంటి కార్నర్స్ వీళ్ళు కనిపెట్టి అమ్మేవాడి నోటి దగ్గర మైక్ పెట్టి దాన్ని వీడియో తీసి ఎడిట్ చేసి రీల్ గా అప్లోడ్ చేస్తారనమాట. ఆ రీల్ ఏమో నేషనల్ పర్మిట్ వచ్చిన లారీ లాగా దునియా మొత్తం తిరుగుతుంది. దానికి బయట కంట్రీస్ అందరు చూస్తారు అండ్ ఇండియా మొత్తం ఇంతేరా బాబు అని చెప్పేసి ఒక ఫీలింగ్ లో వచ్చేస్తారు. దానికి దీని వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. దీని తర్వాత నెక్స్ట్ కేపబుల్ ఫుడ్ బ్లాగర్స్. వీళ్ళు దేనికి కేపబుల్ రా అంటే ఆపకుండా తినడానికి. హే గాయ్స్, ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక ప్లేట్ గుండె పొంగనాలు, దాంతో పాటు ఒక గీ పొడి మసాలా దోశ అయితే ఆర్డర్ చేసాం. చేసావా? ఇంకా స్టార్ట్ చేయి. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ కి ఏం చేసామంటేనేమో ఒక ప్లేట్ చికెన్ నూడిల్స్ కోసం బయటికి వెళ్ళాం. అవును, లంచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ అది తిన్న తర్వాత సైడ్ నేను జిలేబీ ఉంది, తిని చాలా డేస్ అయింది కాబట్టి ఒక జిలేబీ కూడా ఇస్తాం అనమాట. డెజర్ట్. కానీ ఇక సమ్మర్ స్పెషల్ మ్యాంగో డ్రింక్స్ తాకుండా ఉండలేం కదా, సో డ్రింక్ కోసం ఏంటంటే ఒక మ్యాంగో జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. ఏంటి బ్రో నీ పొట్టలో ఇంత గ్యాప్ ఉందా? అంటే అయిపోయింది అనమాట ఈ రోజుకి నీ ఫుడ్. అంటేనేమో స్నాక్స్ కోసం ఫస్ట్ లియోన్స్ నుంచి ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసాం. ఇప్పుడే కదా బ్రో లంచ్ తిన్నావు, జిలేబీ తిన్నావు, జ్యూస్ తాగినావు, మళ్ళీ ఒక బకెట్ చికెన్ ఎట్లా తిన్నావు బ్రో? అయిపోయిందిలే, ఇంకా ఇదే లాస్ట్. నైట్ కి ఏం చేసామంటే నైట్ ఇంకా అవ్వలేదా నీకు? మటన్ తో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఏంటంటే గ్రిల్ చికెన్. చాలు బ్రో, చాలు. ఈ రెండింటి తర్వాత ఏంటంటే ఇంకొన్ని స్టార్టర్స్ ట్రై చేస్తాం. చాలు రా ఇంకా ఆపు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక మంచి మటన్ హలీం అయితే చేసాం. ప్రామిస్ ఇదే లాస్ట్, ఇంకా ఆపేస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చి మెయిన్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాం. బిర్యానీస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే. భయ్యా కొంచెం గ్యాప్ భయ్యా. 12:30కి ఏంటంటే మళ్ళీ ఒక వడ, దాంతో పాటు ఏంద్రా ఇది? నేనేమో
ఒక చికెన్ కి మాతో ఆర్డర్ చేసేస్తాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసేటప్పుడు కూడా నాకు ఇంత యాంగ్జైటీ రాలేదు. నీ ఒక్క వీడియో చూసినప్పుడు వచ్చింది నాకు. అది పొట్ట చెరువా అనే సామెత ఇలాంటి వాళ్ళని చూసే కనిపెట్టిండ్రు. ఒక మనిషి వారం రోజులు తినే ఫుడ్ ఈ మనిషి 2 రోజులు తినేస్తాడు. నువ్వు తినడానికి పుట్టినావా లేకపోతే పుట్టక ముందే తినడం స్టార్ట్ చేసినావు నాకు అర్థమైతలేదు. ఈ రెండింటి తర్వాత ఏంటంటే మేము ఇంకొన్ని స్టార్టర్స్ ట్రై చేస్తాం. టూ మచ్ కాంప్లెక్స్. ఇప్పుడు మనం 3వ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. అదే క్యాజువల్. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు చాలా క్యాజువల్ ఉంటారు. ఏదో ఒక ఫుడ్ తెచ్చుకొని కెమెరా ఆన్ చేసుకొని కెమెరా ముందు ప్లేట్ పెట్టుకొని తినడం స్టార్ట్ చేస్తారు. హాయ్ ఆంటీ. అండి, ఏం తెచ్చినారు ఇవాళ షాప్ కి వెళ్ళి? ఈ రోజు నేను షాప్ కి వెళ్ళి ఏదో చికెన్ నూడిల్స్ తెచ్చుకున్నానండి. ఓ, చికెన్ నూడిల్స్ తెచ్చినారా ఇవాళ? చికెన్ నూడిల్స్ తెచ్చాను. అవును, రోజు ఒకటే వీడియో పెడుతున్నారు ఏంది? రోజు ఒకటే వీడియో పెడితే మీరు ఏమైనా అనుకుంటారని తెచ్చాను. మేమేం అనుకోలే గానీ ఉల్లిపాయలు వేసిండా? ఇదిగోండి ఉల్లిపాయలు ఎలా ఉన్నాయి. మీ ఇంట్లో స్పూన్లు లేవా ఆంటీ? మా ఇంట్లో స్పూన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇచ్చే ఉంటారు కదా. వాళ్ళు కూడా ఇచ్చారు 2 స్పూన్లు. మరి మందే షాప్ అది, కానీ మీ ఇంట్లోది బాగుంది. మా ఇంట్లో అవి బాగున్నాయి కదా. అదే చెప్తున్నా. అందుకని ఇదే తిన్నామని తెచ్చుకున్నాం. అదేంటి, వెజ్ నూడిల్సా చికెనా? నూడిల్స్ చికెన్ అండి. ఓ నైస్ నైస్. సరేలే గానీ మీ ఫోన్ ఏమైంది? ఫోను కింద పడి పగిలిపోయిందండి. అయ్యా అవునా, మరి బాగా చేపించిండ్రా? చేపించుకొని వచ్చాను. ఓకే అంటే మీరు కానివ్వండి, నేను ఉంటా. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నూడిల్స్ చూడండి, మీరు కూడా తెచ్చుకొని తినండి. తెచ్చుకోవడానికి వెళ్తున్నా. అరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రా, ఆంటీ కూడా చెప్తుంది. మనం చేసే వీడియోస్ చాలా సరదాగా ఉంటాయి, బట్ డెఫినెట్ గా ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటది. ఇలాంటి జంక్ ఫుడ్ ని, టాక్సిక్ ఫుడ్ ని చాలా అవాయిడ్ చేయండి. బయట దొరికే ఫుడ్ ఏది మంచిది కాదు. ఇంకా ఎంత చెప్పినా వినలేరంటే ఇంకా మీ ఇష్టం అది. అండ్ ఈ వీడియో నుంచి మనం ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేసినాం. అదేంటంటే నా రీసెంట్ వీడియోస్ కింద మీరు కామెంట్స్ పెడతారు కదా, దానికి రిప్లై ఇస్తూ. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద కామెంట్స్. నీకు దండం తల్లి, లాస్ట్ ఇయర్ వెళ్ళినో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, మళ్ళీ ఇప్పుడు వెళ్ళినో మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఏంద్ర అందరు ఇట్లా అంటున్నారు? దానికన్నా ముందు 3 మ్యాచెస్ కూడా వెళ్ళలేను నేను. ఎస్ఆర్హెచ్ దాంట్లో కూడా ఓడిపోయింది. నేనేమో గచ్చిబౌలి దివాకర్ ని ఇన్స్పిరేషన్ తీసుకొని సపోర్ట్ చేద్దామని పోయినా, కానీ ఏం చేస్తాం, టైం బాలే. అక్కో నీకో దండం అక్క, ఒకవేళ నేను నవ్వి చచ్చిపోతే దానికి నువ్వే కారణం. ఇవన్నీలో నాకేం సంబంధం లేదు భయ్. మళ్ళీ నువ్వు పోతే నాకు మర్డర్ కేసు అవుతుంది. ఇవన్నీ మనకు వద్దురా బాబు, ఇవన్నీ పత్యాపారాలు మనకు వద్దు. కావాలంటే ఆదిత్య బ్రో పేరా చచ్చిపో, ఆదిత్య బ్రో లోపటేసేద్దాం. నేను ఎక్కడున్నాను? క్రాంతి బ్లాగర్ కి రిప్లై ఎప్పుడక్క, ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. మనం చెప్పాల్సింది మనం చెప్తాము. ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా అర్థమవుతుంది జనాలకి. రిప్లై ఏం అవసరం లేదు. ఎవరికైనా చూపించండి రా. ఇక్కడ దాకా మీరు వీడియో చూసినారంటే ఆ లైక్ బటన్ ని వేసి కొట్టండి. నెక్స్ట్ ఈ వీడియోలో ఏం నచ్చిందో టైం స్టాంప్ పెట్టి కామెంట్ చేయండి. అది కూడా కాదంటే హార్ట్ సింబల్ పెట్టు. మళ్ళీ కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్. నేను మీ మాస్టర్ షెఫ్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో అండ్ విత్ దిస్ క్రింజ్ ఫుడ్ మేకర్ ఆదిత్య ఆర్యతో. ఇప్పుడు రోడ్ పక్కకి వెళ్ళి ఏమైనా ఫుడ్ తిందామంటే వాడి దగ్గర నార్మల్ ఇప్పుడు నార్మల్ ఫుడ్ అయితే అది అన్హెల్తీ. అదే స్పెషల్ ఫుడ్ అనుకో, అల్ట్రా ప్రో మ్యాగ్ దవిడి బిడి. గ్రేప్స్ తో బజ్జీలు, ఉసిరికాయలతో చిన్న పురుగులు. కరెక్ట్ అయిపోయినా. గ్రేప్స్ తో బజ్జీలు, ఉసిరికాయలతో చిన్న పురుగు గుట్టెలతో గులగుల. ఏంద్రా రాజు రారా బేసాలే. बेबी ट्रिगर को ले आओ ना। चॉकलेट मैगी आखिरी की जुबान केसरी का जुबान केसरी। Gonna start me a bending, Baba, man. I got that heat.